మిమ్మల్ని నడిపించడానికి మళ్ళీ ఒక పెద్ద బిగ్గెస్ట్ సపోర్ట్ నాగరాజ్ గారు కదా. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత మంచి ఎన్వైరన్మెంట్ లో, పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో ఇంత బాగా రన్ చేయడం, దానికి ఆయన తను ఒక మాట చెప్పింది, అక్క సమాజానికి ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో ఒక నవోదయంగా మళ్ళీ తిరిగి నవోదయ విద్యార్థుల్ని తయారు చేయగలగడం ఒక లతాకి సాధ్యమేమో. ఇన్ని బ్యాచెస్ నవోదయ స్టూడెంట్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఉమెన్ ఆకాశమే హద్దుగా మనం ఎదగాలి. ఎస్, సో కుటుంబానికి మనం ఏ విధంగా సహాయపడగలుగుతాము అనేది ఆలోచిస్తే ఎన్నో దారులు కదా. సో ఒక గృహిణిని నేను ఎప్పుడు తక్కువ చేయను, ఒక హౌస్ వైఫ్ ఎప్పుడు తక్కువ కాదు. కానీ ఒక్కసారి మన కంఫర్ట్ జోన్ అంటే మన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే చాలా సాధించవచ్చు అని చెప్పడానికి మన చుట్టూ చాలా మంది రోల్ మోడల్స్ ఉన్నారు. అందులో మేము ఆడుకుంటాం కదా. సో అండ్ పేరెంట్స్, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా మీరంతా కూడా రియల్లీ గ్రేట్. ఎందుకు అంటే నవోదయ అండ్ సైనిక్ స్కూల్స్ అనేవి 2 స్కూల్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా బాగా అసలు నవోదయ సిలబస్ కానీ కరికులం అండ్ ఎవ్రీథింగ్ ఒక లైఫ్ లెసన్స్ నవోదయలో చదివారు అంటే ఎక్కడ మా నాన్న ఎక్కడ చిన్నప్పుడు నన్ను అనేవాళ్ళు, నా బిడ్డను ఎక్కడ పడేసినా బతికొస్తుంది అంటే అంత తెగింపు, అంత జీవిత పాఠాలు నేర్పిస్తుంది నవోదయ. సో ఈ రోజున ఒక నవోదయ స్టూడెంట్ గా నవోదయ సిస్టమ్ స్థాపించిన స్కూల్ కి నవోదయ స్టూడెంట్స్ ని తయారు చేస్తున్న ఇది కేవలం ఒక స్కూల్ కాదు, జీవిత పాఠాలు నేర్పించే ఒక అమ్మ ఒడి లాంటి లాగా అనిపిస్తుంది. పేరెంట్స్ మీరే చెప్పాలి కదా. సో ఇంత మంచి మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి అహర్నిశలు మీరు కష్టపడుతున్నారు ఇక్కడ. సో వాళ్ళ ఆశయాన్ని మీరు ముందుకు నడిపించడానికి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు. అండ్ అమ్మలు మీకందరికీ నేను చెప్పేది ఒకే మాట అమ్మా, యాజ్ ఎ పేరెంట్ గా ఎస్పెషల్లీ ఒక అమ్మ తలుచుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. మెయిన్ బాగుపడడం అంటే ఓన్లీ చదువు పరంగా కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, అవన్నిటికన్నా కూడా హెల్తీగా మనం అందరం ఎదగాలి. ఆరోగ్యంగా మనం ముందుకు సాగితే దయచేసి ఆరోగ్యాన్ని ఎలా సాధించవచ్చు అనే దానికి మీకు నేను కావాలంటే నేను వస్తాను. ఫ్యూచర్ లో నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఎ టీచర్ గా, యాజ్ ఎ సైకాలజిస్ట్ గా. ఎందుకంటే ఆడవాళ్ళు బాగుంటే మనం బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది కదా. సో మై డియర్ లేడీస్, నేను చాలా మాట్లాడాలనుకున్నాను బట్ టైం కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనకి చీఫ్ గెస్ట్ గారు ఎంఈఓ గారు కూడా మాట్లాడతారు. సో మన తర్వాత కావాలంటే టైం ఉంటే నేను చాలా మాట్లాడాలనుకున్నాను ఆడవాళ్ళని ఉద్దేశించి. సో మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ స్టాఫ్, యు ఆల్ ఆర్ లుకింగ్ వెరీ గ్రేట్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ఎందుకు అంటే మీకు ఒక మంచి లీడర్ ఉన్నారు. ఆ లీడర్ కి సపోర్టివ్ గా తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు హోల్ హార్టెడ్ గా 100% యూ హ్యావ్ టు గివ్ సపోర్ట్ టు హర్. ఒక మంచి హెల్పింగ్ హ్యాండ్స్ గా ఉంటూ తనని ముందుకు తీసుకెళ్ళాలి, సార్ని ముందుకి తీసుకెళ్ళాలి. మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ మన సొంతం కాదంటారా? ఎస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏదో నేను ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గాను ఒక స్పీకర్ గాను వచ్చినట్టుగా లేదు, నాకు ఈరోజు నా చెల్లి దగ్గరికి వచ్చినట్టుగా ఉంది.